జరిగిన ఎంటర్టైన్మెంట్ తర్వాత మళ్ళీ ఆబ్వియస్లీ దిల్ మాంగే మోర్ కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దాము? ఏం చేద్దాం సరే, ముందు మా వాళ్ళు ఇద్దరు మిస్ అయ్యారు, వాళ్ళిద్దరు వస్తున్నారు. ఇద్దరు మిస్ అయ్యారా? ఇంతమంది ఉన్నా కూడా? అంటే వాళ్ళు వేరే స్ట్రీట్ లో క్లీనింగ్ వెళ్ళారు, ఇప్పుడు వస్తున్నారు. సరే అయితే వాళ్ళని కూడా పిలిపించేద్దాం. లెట్స్ వెల్కమ్ దేమ్. వాడలోని మలినం శుభ్రం చేసేవారు, 4 రోజులు రాకపోతే కుళ్ళిపోదా ఊరు. మాసిన జుట్టు పన్ని పట్టేవాడంటూ లేకుంటే తగ్గుతుందా తల్లబరు. నీళ్లల్లోనే నిలిచి ఉతికేవాడంటూ లేకుంటే నిలుచున్న మన పరు. కమ్ ఆన్ చంటి గారు, వెల్కమ్ బ్యాక్. ఏంటి వాళ్ళందరూ ముందు వస్తే మీరేంటి ఇంత లేట్ వచ్చారు? పని చేయడానికి వచ్చారా ఇక్కడ అడుక్కుంటున్నారా? అడుక్కోడానికి వచ్చాం. ఇవ్వండి సార్, 2 ఎపిసోడ్లు ఇవ్వండి సార్, 3 ఎపిసోడ్ ఇవ్వండి సార్. మాకు ఇవి లేకపోతే దిక్కు లేదు సార్. ఉప్పల్లో 3వ బిల్డింగ్ కట్టాను సార్, దానికి డబ్బులు ఇవ్వండి సార్. సరే కానీ ఏంటి సైకిల్ వేసుకొచ్చారేంటి? సైకిల్ కాదు అది, లైఫ్ సైకిల్. ఒక్కొక్కటి జాతకం మొత్తం నీలో ఉంది. ఎందుకంటే దానిలో ఉన్నది ఏమనుకుంటున్నావు? చెత్త. చెత్తరా, చెత్త. ఈ చెత్త ఒక్కొక్కటిగా బయటికి తీస్తే చెత్తదనం గురించి తెలుస్తుందిరా. చెత్త తీరా, ఒక్కొక్కటి బయటిది. ఫస్ట్ ఎవరు తీయమంటావు? వెంకి గారి వెంకీ గారు తెస్తున్నా అన్న చెత్త ఉంది అని చెప్తున్నా. అరే అన్న నువ్వు ఉండేది ఎక్కడ? నేను దిల్సుఖ్ నగర్ లో. మీ ఆవిడ ఉండేది ఎక్కడ? వరంగల్లో. మీ ఆవిడ్ని వరంగల్లో పెట్టి నువ్వు దిల్సుఖ్నగర్లో ఉంటున్నావు. పొద్దున్నే వచ్చి నీ చెత్త సామాన్ అంతా తీస్తుంటే జనరల్ గా బ్యాచులర్ ఇంటి బయట ఏం దొరకాలి, ఏం చీరలు లంగాలు దొరకడం ఏంట్రా? అంటే అది అప్పుడప్పుడు లేడీ గెటప్ లేస్తూ లేడీ గెటప్లు మన ఇంటికి వస్తూ అప్పుడప్పుడు అది ఆటగాడు మా వాళ్ళ ఆటగాడికి అది అంటే అవి ఎలా ఉంటాయో నాకు తెలియదు అన్న. ఏంటి అంత తెలియనా? ప్లే బాయ్ నాకు. సరే పో పో పో. నెక్స్ట్ ఎవరు బాగోతో బయట పెడదాం అన్న. మొత్తం పెడదాం చెత్త. ఉన్నానండి. నిన్ను కాదు, కూర్చో. దా తనమిదా నీకుంది. అబ్బో మామూలుగా లేదు. ఏంటి చెప్తా ఉంది అన్నా తన్మయ్య గడి చెప్తానా? సిగ్గుంది నాకు అర్థం కాదు. నీ రూమ్ బయట ఎవడే నేను చెప్పులు వెళ్తాడా? ఆకలితో ఉన్న వాళ్ళందరూ ఇంటి దగ్గరికి వస్తారా? ఆకలితో ఉన్న ప్రతివాడు ఇంటి ముందుకు చెప్పులు లోపలికి వస్తుంటారా? బయట 100 హోటల్ ఉన్నాయి, అక్కడ వెళ్ళారా? లేదండి, ఇంటి భోజనం ఎప్పుడైనా. ఇంటి భోజనం చెప్పులు ఎవడే అన్న? అరే చెత్త ఓసారి రైట్ అన్నట్టు. నా సైజు పెద్ద. నాకు తెలుసురా, ఎవరికి దొరకకూడదనే కదా నీ సైజు తీసేసి ఈ సైజు చేసుకుని వెళ్తున్నావు ఇంటికి. తెలుసురా రే, ఇలాంటివి చాలా చూసాను నేను. అదే నేను చెప్పేది, డొల్లే. మీరు అందరి గురించి చెప్తున్నారు, ఇక్కడ మీ చెప్పు కూడా ఉంది, మరి దాని గురించి అది అంటే వద్దులే, బయట కూర్చో కూర్చో. నెక్స్ట్ ఎవరన్నా? వర్షతి ఇస్తాగన్నా. నువ్వు రైట్ రా. నువ్వు అసలు ఆర్టిస్ట్వేనా? బయటకు వస్తే ఏముండాలి ఇంట్లో? ఇంట్లో చెత్త బయట ఏమేయాలి అన్నా? పళ్ళ సెట్లు ఉన్నా. పోయమ్మో, వాడి కళలు మారిపోయినాయి. ఒక్క పూటైనా తోమేవద్ది. అన్నా రామ్ ప్రసాద్ గారి ఇంట్లో దొరికిందన్నా. ఏం మరి దారుణం. నేను చూసింది అయితే షాక్ తిన్నా తెలుసా? ఏంటన్నా మందే వెజిటబుల్ షాప్ కొత్తగా పెట్టాం. ఒక రోజు దొరికితే ఓకే, పాడైపోయిన ములక్కాళ్ళు అనుకోవచ్చు. రోజు ఇన్ని కట్టలు దొరుకుతున్నాయి. మా ఇంటికి రోజు ఆదిగాడు వస్తుంటాడు, వాడికి ములక్కాయల కూర అంటే చాలా ఇష్టం మాట. ఆడికి వేసి పెట్ట ములక్కాడ కూర, ములక్కాడ పచ్చడి, ములక్కాడ చారు, ములక్కాడ ఎన్ని తిన్నా ఏం లాభం రా ఎండిపోయే ములక్కాడ దగ్గర. ఆదిగారు ములక్కాయలు తినరు. ఆదిగాడు ములక్కాడ తినరు, అవసరం లేదు. ఒకటి చెప్పనా, ఆదిగాడు బ్రష్ కూడా ములంకాడతో చేస్తారు ఒకసారి. ఆడికి అంత ఇష్టం ములంకాడ అంటే. దొరికింది సంతరా ఇదే. ఇంకా ఉన్నాయి తీయట్లేదన్న బయటికి. అవన్నీ వద్దు. చెప్పనా ఏంటో? వద్దు, నెక్స్ట్ ఎపిసోడ్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ దొరికింది కబర్ ఎవరిది? హరియానా అన్నా మందు బాటలు.
మరి రోజు 10-15 బాటిల్ ఏంటమ్మా ఇది? బండి నిండా తీలే చేస్తున్నాం, ఆ కవర్ నిండా బాటిల్లే. కాదండి, రీసెంట్ గా రామ్ ప్రసాద్ బర్త్డే పార్టీ అయిందండి, అప్పుడు మిగిలినవండి ఇవి. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. కాదండి, అందరు చెత్త ఎత్తుకుతున్నారు, మా ఇంట్లో చెత్త ఏం దొరకలేదా? ఒక చెత్త ఇంకో చెత్త గురించి మాట్లాడుతుంటే చెప్పలే. నరేష్, నువ్వే ఇక్కడ చెత్త కూడా అమ్మేసి డబ్బులు తీసుకున్నావని విన్నాను. అలా పంచుబేడం, అలా పంచుబేడం. మేము ఎవరనుకుంటున్నారు? రష్మి ఇంట్లో వద్దులే, అక్కడ రాగి వెళ్ళే ఓపిక లేదా. బట్ వెల్ డన్. సో ఇందుజ గారు, అలీ గారు, మొత్తానికి ఫన్ గా జరిగిన ఈ నాన్ చెత్త సెగ్మెంట్ ఎలా అనిపించింది? అలీ గారు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. చంటి, లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చావు. టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు, మన టాలెంట్ మన దగ్గరే ఉంటుంది. అది ఎప్పుడు పిలిస్తే అప్పుడు బయటకు వస్తుంది. ఎక్సలెంట్, సూపర్. ఇంద్రజ గారు, చంటి గారు. వి విష్ అండ్ వి ప్రే మీ కాంబినేషన్ మళ్ళీ మేము చూడాలి ఈ స్టేజ్ మీద. మీ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్. ఆల్ రైట్, ఇటువైపు రామ్ ప్రసాద్ గారు, ఈ స్కిట్ గురించి. చంటన్నకి నేను కామెంట్లు ఇచ్చేంత స్టేజ్ లో నేను లేను, ఎందుకంటే చంటన్న జబర్దస్త్ కి షో నిలబడ్డానికి అప్పుడులో చంటన్న వన్ ఆఫ్ ది పెద్ద పిల్ల. చంటన్న కూడా చంటన్న మళ్ళీ కంటిన్యూ చేస్తాడు, కంటిన్యూ వస్తాడు. ఆడియన్స్ చంటన్న స్కిట్ కోసం వెయిట్ చేయండి అంతే. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయిన పేరు మర్చిపోయిన. హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. మీది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్. ఇక్కడ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్, మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం, 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు, భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముక్కులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికేను, చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరేను, చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరి పెంచే. పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి?
ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే అవి లేకగా మీరు దొరకట్లేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను. వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతారు. రోజు ఒక గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటి మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చినలాగా ఉన్నాడు. సుస్వాగతం నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. మరొక్క మారు ఆ మాటే మనస్సు వింటుంది.